హరే కృష్ణ. ఓకే, మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने ते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం నిన్న ఆరంభించాము, రైట్? నిన్న స్టార్ట్ చేసాము, దాన్ని కంటిన్యూ చేద్దామంట. సో నిన్న మనం చూసుకున్నాము, వరాహదేవ అవతారం వరకు చూసుకున్నాము, ఆల్మోస్ట్ 19th చాప్టర్ వరకు. ఇప్పుడు మనము 20th చాప్టర్ చూసుకుందామంట. 20th నుంచి తీసుకొని లాస్ట్ 33 వరకు. ముఖ్యంగా ఇందులో విసర్గ గురించి కొద్దిగా స్టార్ట్ చేస్తారు, స్టార్టింగ్ లో చెప్తారు విసర్గ గురించి. తర్వాత కర్దముని దేవహూతి యొక్క చరిత్ర, తర్వాత కపిల దేవుడి యొక్క బోధనలు, ఇవి ముఖ్యాంశాలు అన్నమాట ఈరోజు విషయం. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే, వరాహ అవతారం గురించి సమాధానం చెప్పిన తర్వాత, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వరాహదేవుడి యొక్క లీలని విదురుడు మళ్ళీ ఈ విసర్గ గురించి ప్రశ్నిస్తాడనమాట. ఈ యొక్క మైత్రేయుడికి ప్రశ్న అడుగుతాడు. అలా బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించారని మీరు చెప్పారు కదా, దాని తర్వాత ప్రజాపతులు ఎలా మరి మిగతా జీవులన్నిటినీ సృష్టించారు అని అడుగుతారు అనమాట. సో బేసికల్లీ అది ప్రశ్న అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ దానికి ఉత్తరం ఇస్తారు, జవాబిస్తారు. ఇది 20th అధ్యాయం అనమాట, 20వ అధ్యాయంలో. సో 20వ అధ్యాయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ విషయం. విసర్గ గురించి కొద్దిగా చెప్తారు. ఇప్పుడు అంటే రకరకాల జీవరాశులు యొక్క సృష్టి ఎలా జరిగింది, సృష్టిలో మొత్తం డీటెయిల్స్ అన్ని భాగవతంలో ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనకి విదురుడు అడుగుతాడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఎలా తర్వాత ఇంకా సృష్టి రచన చేశాడు అని. సర్గ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశారు ముందే క్లియర్ గా. ఇప్పుడు విసర్గ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్తున్నారు. అంటే
యక్ష రాక్షసులు, దేవతలు, దానవులు, వీళ్ళందరి యొక్క గంధర్వులు, అప్సరసలు, భూత పిశాచాలు, సాధ్యాలు, పితాలు, సిద్ధులు, విద్యాధరులు, కిన్నర కింపురుషులు, ఇంకా పాములు, మనువు, మిగతా ఋషులు, మునులందరూ యొక్క జననం ఎలా జరిగింది, సృష్టి, అదే బ్రహ్మదేవుడు చేసింది. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే విదురుడు అడుగుతాడు, ఇంకా చెప్పండి నాకు దీని గురించి అని విదురుడు అడుగుతాడు. ఈ సృష్టి రచన గురించి, బ్రహ్మదేవుడు చేసిన సృష్టి రచన గురించి. అంటే విసర్గ అనమాట, సెకండరీ క్రియేషన్. సో ఫైనల్ గా ఇప్పుడు చెప్తారంట, ఇలా ఏమేమి సృష్టించాడు బ్రహ్మదేవుడు అంటే, అలా విష్ణువు యొక్క ఆదేశానుసారంగా బ్రహ్మదేవుడు ఆయన యొక్క నీడ నుంచి 5 రకాల అజ్ఞానాన్ని సృష్టించాడంట. తామిశ్ర, అంధతామిశ్ర, తమస్, మోహ, మహామోహ. ఓకే, తర్వాత ఈ విధంగా యక్షులు ఇంకా రాక్షసుల్ని కూడా సృష్టించాడు తర్వాత బ్రహ్మదేవుడు. కాకపోతే బ్రహ్మదేవుడు ఇలా 5 రకాల అజ్ఞానాన్ని సృష్టించిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని వదిలేస్తాడంట. అంటే ఆ యొక్క శరీరం వదిలేయడం అంటే సూక్ష్మ శరీరం, అంటే ఆ రకమైన మనస్తత్వాన్ని, మానసికతను వదిలేసి తర్వాత అది రాత్రిగా మారిందంట. ఈ రాత్రిగా మారిన ఈ మనస్తత్వాన్ని, ఈ అజ్ఞానాన్ని, తమోగుణాన్ని, యాక్చువల్లీ ఏదైతే ఆకలి, దాహం పెంచుతుందో దాన్ని యక్షులు ఇంకా రాక్షసులు స్వీకరించారంట. ఈ విధంగా యక్షులు, రాక్షసులు ఆ దాహం, ఆకలి కారణంగా బ్రహ్మదేవుడిని తినడానికి ఆయన దగ్గరికి వచ్చేసారంట. బ్రహ్మదేవుడు భయపడి ఆయనకి వాళ్ళకి చెప్పారు, మీరు యక్షులు, రాక్షసులు కానీ మీరందరూ కూడా నా యొక్క పుత్రులే అని. ఇలా వాళ్ళకి చెప్పేసి నన్ను వదిలేయండి అని అడిగారంట. సో ఈ విధంగా అనమాట సృష్టిలో చాలా చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది బ్రహ్మదేవుడికి కూడా. దాని తర్వాత బ్రహ్మదేవుడు దేవతల్ని సృష్టించాడు సత్వగుణంలో. సో తమోగుణంలో ఈ రాక్షసుల యొక్క సృష్టి జరిగింది అనమాట. సత్వగుణంలో దేవతల యొక్క సృష్టి జరిగింది. సో ఏదైతే కాంతిని బ్రహ్మదేవుడు అందించాడో దాన్ని స్వీకరించారనమాట. అదే దినంగా మారిందనమాట. డే టైం, నైట్ టు డే అలా కూడా ఫామ్ అయ్యాయని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అసురుల్ని కూడా సృష్టిస్తారు. ఈ విధంగా అసురుల్ని సృష్టించిన తర్వాత ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ అసురులు బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత వాళ్ళు బ్రహ్మదేవుడితోనే మైథునంలో పాల్గొనడానికి ఆయన దగ్గరికి వస్తారన్నమాట. బ్రహ్మదేవుడు ఫస్ట్ నవ్వుతాడు ఏంటిదని, తర్వాత చూస్తాడు అనమాట, అమ్మో వీళ్ళు నిజంగానే సీరియస్ గా వస్తున్నారు అనేసి బ్రహ్మదేవుడు వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన బాధ చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటే బ్రహ్మదేవుడు అంటాడు అనమాట, నన్ను దయచేసి వీళ్ళ నుంచి రక్షించండి, అసురుల నుంచి రక్షించండి, మీ ఆదేశానుసారంగానే వీళ్ళని నేను సృష్టించాను, కానీ వీళ్ళు నాతోనే మైథునంలో పాల్గొనడానికి వస్తున్నాను నా వైపు, మీరే నాకు రక్షణ కల్పించాలి అని అడిగితే భగవంతుడు అంటాడు, సరే నువ్వు ఈ శరీరాన్ని వెంటనే, ఈ శరీరం అశుద్ధమైపోయింది, దీన్ని త్యాగం చేసేయని చెప్తాడు. తద్వారా బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని త్యాగం చేస్తారు. ఆ శరీరమే, ఆ త్యాగం చేసిన శరీరమే ఈవినింగ్ ట్వైలైట్, అంటే సాయంకాలం సమయంలో సంధ్యా సమయంలో ఉండే లైట్ ఉంటుందో అలాగ మారిందంట. అసురులు రజోగుణంలో ఉన్న వాళ్ళు ఆ యొక్క దాన్ని ఒక మంచి అందమైన స్త్రీగా అనుకొని దాన్ని స్వీకరించారంట. స్వీకరించి వాళ్ళందరూ ఆ విధంగా ఆ యొక్క, అంటే ఆ లైట్, ఆ ట్వైలైట్ అనేది ఒక అందమైన స్త్రీ రూపం దాల్చింది అనమాట. వాళ్ళందరూ ఇంకా దాని గురించి, ఆ స్త్రీ గురించి వర్ణిస్తూ గొప్పగా పొగుడుతూ ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆసక్తులైపోయారు ఆ యొక్క స్త్రీ పట్ల. ఎన్నో రకాల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈ విధంగా ఆ యొక్క ట్వైలైట్, అదే యొక్క సంధ్య యొక్క సమయంలో ఉన్న లైట్ ని, వెలుతురుని వాళ్ళు స్వీకరించారు అన్నమాట. అందమైన స్త్రీ రూపం అలా కనిపించే వాళ్ళకి ఈ అసురులు. ఓకే, ఈ విధంగా నెక్స్ట్
గంధర్వులు అప్సరసలను క్రియేట్ చేశారు, సృష్టించారు. తర్వాత భూత పిశాచాలను సృష్టించారు. తర్వాత సాధ్య పీఠాలను సృష్టించారు. తర్వాత సిద్ధ విద్యాధరులను సృష్టించారు. కిన్నర కింపురుషులు అందరూ సృష్టించారు. ఫైనల్ గా మనువుని, తర్వాత ఋషులు మునుల్ని అందరినీ సృష్టించేశారు. ఇప్పుడు తర్వాత విదురుడు ఏమడుగుతాడంటే, నాకు మీరు మనువు యొక్క వంశం గురించి చెప్పండి అంటారు. ఇప్పుడు మనువు యొక్క వంశం అంటే బెస్ట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనువు యొక్క వంశం. ఇప్పుడు మనువు వచ్చే ఫస్ట్ మనువు అనమాట, స్వయంభూ మనువు. స్వయంభూ మనకి ఇప్పుడు మొత్తం 2 పుత్రులు 3 కుమార్తెలు అనమాట. 2 పుత్రుల పేరేంటి? ప్రియవ్రత, ఉత్తానపాద. ఈ విధంగా ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట, వాళ్ళ వంశం గురించి నాకు చెప్పండి. ఈ ప్రియవ్రత ఉత్తానపాద 2 కూడా ఈ యొక్క పృథ్వీని 7 ద్వీపాలు ఉన్న ఈ పృథ్వీని ఎలా శాసించారు, ఎలా పాలించారు. అలాగే మనువు యొక్క చాలా ఫేమస్ పుత్రి అయిన దేవహూతి, ఆమెకు కర్దమమునితో వివాహం జరిగింది కదా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు అని అడుగుతున్నాడు. అలాగే ఏ విధంగా రుచి ఇంకా దక్ష ఇద్దరు కూడా ఎవరైతే ఇంకా మిగతా ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు కదా, స్వయంభూ మను యొక్క పుత్రులని ఆకుతి, ప్రసూతి. సో వాళ్ళిద్దరి నుంచి వచ్చిన సంతానం ఎవరు? సో బేసికల్లీ ఏంటంటే విదురుడు ఇక్కడ మైత్రేయుని అడిగేది ఏంటంటే మనువు వంశం గురించి. ఆయనకు మొత్తం 2 పుత్రులు, ప్రియవ్రత, ఉత్తానపాద, 3 కన్యలు, 3 పుత్రులు వచ్చేసి దేవహూతి, ఆకుతి, ప్రసూతి. వాళ్ళకు జన్మించిన పిల్లలు, వాళ్ళ వంశం గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇంకా మైత్రేయముని సరే ముందు స్టార్ట్ చేస్తారు, దేవహూతి కర్దమముని యొక్క స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. అందుకే మనకి ఇక్కడ ఈ స్కందంలో దేవహూతి, కర్దమముని, తర్వాత వాళ్ళకు పుట్టిన కపిలదేవుడి యొక్క శిక్షణల గురించి వర్ణించబడింది. ఓకే, సో ఇది 21st చాప్టర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మైత్రేయుని స్టార్ట్ చేస్తారు, అసలు ఎలా ఈ స్టోరీ మొదలవుతుంది అనేది ఇక్కడ వర్ణించారనమాట. సో ఫస్ట్ కర్దమముని భగవంతుడికి తపస్సు చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే కర్దమమునికి బ్రహ్మదేవుడు చెప్తాడు, బ్రహ్మదేవుడు సృష్టించేది ఇప్పుడు సృష్టి రచన సమయంలో సంతతి పెంచాలని, ఈ యొక్క పాపులేషన్, ఈ బ్రహ్మాండం అంతా కూడా పాపులేషన్, జీవరాశుల్ని పెంచాలని రకరకాల ప్రజాపతుల్ని, ఋషుల్ని, మునుల్ని, దేవతల్ని, రకరకాల జీవరాశుల్ని సృష్టించాడు ఆల్రెడీ బ్రహ్మదేవుడు. కానీ వాళ్ళ నుంచి ఇంకా పెరగాలి కదా. బ్రహ్మదేవుడు ఒక సెట్ అంతా అన్ని కేటగిరీస్ ఒక సెట్ సృష్టించాడు, కానీ వాళ్ళ నుంచి ఇంకా సంతతి పెరగాలి. ఎందుకంటే కోట్ల జీవరాశులు ఉంటాయి కదా మొత్తం బ్రహ్మాండంలో, ఆ విధంగా. సో బ్రహ్మదేవుడు కర్దమమునికి ఆదేశించాడు అన్నమాట, నువ్వు ఇంకా సంతానాన్ని ఉత్పన్నం చేయాలి అని. సో సరే అనేసి ఇప్పుడు కర్దమముని ఏం చేశాడు, ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఈ విధంగా భక్తితో భగవంతుడికి అలా తపస్సు చేయడంతో సంపూర్ణంగా శరణాగతుడై అప్పుడు భగవంతుడు ఈ కర్దమముని పట్ల ఎంతో సంతృప్తి చెందాడంట. సో కర్దమముని చేసుకుంది ఏంటంటే భగవంతుడికి భక్తి. ఆ విధంగా భగవంతుడు సంతృప్తి చెంది ఆయన యొక్క తపస్సు, భక్తికి ప్రత్యక్షమయ్యాడు. సో అంత ఈజీ కాదు భగవంతుడి యొక్క దర్శనం లభించడం, కానీ కర్దమమునికి లభించింది. సో కర్దమముని ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని చూసుకున్నాడంట. భగవంతుడు వచ్చాడు కర్దమముని ముందటికి. కిరీటినం కుండలినం శంఖచక్రాగదాధరం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శాస్మితేక్షణం విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మతః దృష్ట్వాఖేవస్థితం వక్షః శ్రియం కౌస్తుభకంధరం. సో ఆ దృశ్యం ఎలా ఉందంటే, భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఎలాగో మనం చూడలేం కదా భగవంతుడు ఎలా ఉంటాడు, కానీ చూసిన వాళ్ళ యొక్క వర్ణన నుంచి మనం తెలుసుకోవచ్చు భగవంతుడు ఎలా ఉంటాడు. అప్పుడు కిరీట కుండలంతో శంఖచక్ర గదా పద్మ ధరాన్ని ధరించి, అలా ఇంకా శ్వేతోత్పల క్రీడానకం, సో వైట్ లిల్లీ అన్నమాట. ఇంకా మనస్పృశ స్మితేక్షణం అంటే నవ్వుతూ. ఈ విధంగా విన్యస్త చరణాంభోజం,
అంటే ఏంటంటే భగవంతుడు విన్యస్త అంటే ఎవరు? గరుడు దేవుడు, వినీతేకు పుత్రుడు గరుడు దేవుడు. సో గరుగ్మంతుడు పైన ఆయన యొక్క భుజాల పైన తన కాళ్ళను పాద పద్మాల్ని పెట్టాడంట. ఆ విధంగా అంశదేశే గరుత్మంత మంత్రుడి పైన పెట్టాడు. ఆ విధంగా అక్కడి నుంచి శ్రీవత్స ఇంకా కౌత్సుభం ఈ రెండింటిని ధరించిన భగవంతుడు ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడంట. కర్దముని ఎంతో ఆనందపడి ప్రణామాలు అర్పించి ఆయనకు ప్రార్థనలు అర్పిస్తాడు. చాలా మంచి మంచి ప్రార్థనలు అర్పిస్తాడు. సో తర్వాత ప్రార్థనలు అర్పించిన తర్వాత ఫైనల్ గా భగవంతుడు కర్దమునితో మాట్లాడతాడు. సో కర్దముని యొక్క కోరిక ఏమిటి? ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు అన్నాడు ఆయన్ని పాపులేషన్ పెంచమని చెప్పాడు. పాపులేషన్ ఎలా పెంచుతారు కర్దముని? సో దానికి ఆయన ఫస్ట్ ఆయనకు ఒక అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన కార్యం. బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు? భగవంతుడు ఏం కావాలనుకున్నాడు అది బ్రహ్మదేవుడికి ఆజ్ఞ చేస్తాడు. నువ్వు ఇది సృష్టి రచన చెయ్యి అని రా మెటీరియల్స్ తయారు చేసి ఇచ్చేసి బ్రహ్మదేవుడు చెప్పాడు, మిగతా నువ్వు చెయ్యి. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఏంటి, ఆయనే అంత ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించాడు. ఆయన ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు మనువును సృష్టించాడు, అక్కడ నుంచి మనిషి జాతి వచ్చేటట్టుగా. అలా ప్రతి జాతికి కేటగిరీకి కొంతమంది సృష్టించి పెట్టారు అన్నమాట. ఋషుల్ని, మునుల్ని, దేవతల్ని, అసురుల్ని, రాక్షసుల్ని అందరినీ. సో అలా ఇప్పుడు వాళ్ళ నుంచి ఇంకా పాపులేషన్ పెరగాలి. సో అలా ఇప్పుడు ఒక ప్రజాపతిగా ఈయన్ని సృష్టించారు. ప్రజలను ఇంకా ప్రజాపతి అంటే ఇంకా సంతానాన్ని పెంచి ప్రజల్ని పాపులేషన్ పెంచడం. సో కాబట్టి కర్దముని ఈ యొక్క ఆజ్ఞ, బ్రహ్మదేవుడి ఆజ్ఞ, అది భగవంతుడి నుంచి వచ్చే ఆజ్ఞ. సో అందుకనే దాన్ని నెరవేర్చడానికి ఆయన అనుకున్నాడు, మరి భగవంతుడు ఈ సేవ చేయడానికి నేను బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడానికి నాకు ఒక మంచి భార్య కావాలి. అప్పుడు నేను సరిగ్గా ఈ యొక్క బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చగలను. సో అప్పుడు దానికోసమనే భగవంతుడికి ఇలా తపస్సు చేసుకుంటాడు, బ్రహ్మదేవుడి ఆజ్ఞను పాటించడానికి. ఎందుకంటే అలా భార్య ద్వారా సంతానాన్ని పొందాలి. సో అప్పుడు ఇది తెలిసిన భగవంతుడు, అన్ని తెలుసు భగవంతుడికి, అందుకే భగవంతుడు ప్రత్యక్షమయ్యి కర్దముని యొక్క కోరిక లేకపోతే ఆయన ఎందుకు తపస్సు చేశాడో తెలుసుకున్న విషయం తెలుసుకొని భగవంతుడు అన్నాడు, నాకు ముందే తెలుసు నువ్వు ఎందుకు నన్ను ఆరాధించుకున్నావు, నీ కోరిక ఏంటో, నీ హృదయంలో ఉన్న కోరిక ఏంటో. అందుకే నేను నీకు ఆల్రెడీ అరేంజ్ చేశాను, నీకు తగిన భార్య అవుతారో ఎవరో ఆల్రెడీ నేను అరేంజ్ చేసి పెట్టాను. రైట్, ద డిజైర్స్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. సో ఇప్పుడు నువ్వు ఈ కోరిక కోరుకున్నావు ఎందుకు? నాకు మంచి సేవ చేయాలనేసి, భక్తితో నన్ను సేవ చేసుకోవడానికి ఈ కోరిక కోరావు. కాబట్టి అలా ఎవరైనా సరే భక్తితో సేవ చేసుకోవడానికి నన్ను ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేట్ అవ్వరని చెప్తారు. అంటే ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. సో స్వయంభూమనుకి ధర్మం అంటే ఏంటో తెలుసు. ఆయన బ్రహ్మావర్తలో నివసిస్తున్నాడు. ఆయన యొక్క పృథివీ ఇంకా 7 సముద్రాల్ని, 7 సముద్రాల్ని శాసిస్తున్నాడు. ఈ రోజు కాదు, రేపు కాదు, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, ఆయన రేపు కాకుండా ఎల్లుండి ఆయన తన యొక్క రాణి, తన యొక్క భార్య అయిన శతరూపతో సహా నిన్ను చూడ్డానికి వస్తాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఒక కన్య యువతి ఉంది, పెళ్లికి సరైన వయసులో ఉన్న ఒక కూతురు ఉంది, ఆమె పేరు దేవహూతి. సో ఆమె అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఆమెకు సరైన భర్తగా గుర్తించి వాళ్ళు నీకు ఆ వివాహ ప్రస్తావన ఇస్తారు. సో అలా ఆమెతో నీకు వివాహం జరుగుతుంది. ఆమె ఎలాంటి అమ్మాయి అంటే ఆమె నువ్వు ఎలాగైతే ఊహించుకుంటున్నావో నీ హృదయంలో, ఇలాంటి భార్య నాకు కావాలి అని. ఇన్ని సంవత్సరాల నుంచి తపస్సు నువ్వు చేసావు కదా, ఇలాంటి భార్య నాకు కావాలి సేవ చేసుకోవడానికి భగవంతుడికి అని. సో అలాంటి భార్య, ఆమె తగ్గట్టుగా నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాంటి భార్య ఆమె ద్వారా నీకు 9 మంది కూతుర్లు పుడతారు. రైట్, వాళ్ళందరూ కూతుర్లు కూడా రకరకాల ఋషుల్ని వివాహం చేసుకుని ఆ ఋషుల మాధ్యంతో ఇంకా సంతానం ఉత్పన్నం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ యొక్క సంతానం ద్వారా ఈ సృష్టిలో ఎంతో ఇంకా జీవరాశుల సంతానం పెరిగిపోతుంది. రైట్, సో కాబట్టి
ఈ విధంగా నువ్వు నా యొక్క ఆదేశాలను అనుసరిస్తూ నీ యొక్క కర్మఫలాలన్నీ నాకు అర్పిస్తూ, అంటే అన్ని కార్యాలని కూడా నా కోసమే చేస్తూ ఫైనల్ గా నువ్వు నన్ను చేరుకుంటావు. ఈ విధంగా నువ్వు సో ఈ విధంగా ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట భగవంతుడు కర్దమునికి. ఇలా షోయింగ్ కంపాషన్ టు ఆల్, నువ్వు గృహస్థుడిగా అందరి పట్ల దయ చూపిస్తూ, అలాగే అందరికీ అంటే ముఖ్యంగా సన్యాసులకి అభయాన్ని, దెన్ గివింగ్ ఫియర్లెస్నెస్ టు ఆల్ యాజ్ అ సన్యాసి. సన్యాసిగా నువ్వు అందరికీ కూడా అభయాన్ని ప్రసాదిస్తూ, అలాగే నువ్వు నన్ను దర్శించుకోగలుగుతావు, నీలో కూడా అందరిలో కూడా నన్ను దర్శించుకునే సామర్థ్యం నీకు ఉంటుంది. అండ్ ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని నిర్వహిస్తావు. నెక్స్ట్ ఇంకొక శుభవార్త ఏంటంటే, భగవంతుడు ఫైనల్ గా కర్దమునికి చెప్తాడు, శుభవార్త ఏంటంటే నా యొక్క అంశము నీ యొక్క పుత్రుడి రూపంలో, కపిలదేవుడి రూపంలో, నీ యొక్క భార్య దేవహూతి గర్భంలో 9 మంది పుత్రి అంటే 9 మంది పుత్రులతో సహా నేను కూడా స్వయంగా జన్మిస్తాను నీ పుత్రుడి రూపంలో. అంతేకాకుండా నేను సరైన తత్వాన్ని బోధిస్తాను ఆ అవతారంలో, కపిలముని అవతారంలో. సో ఈ విధంగా కర్దమునికి ముందే చెప్పేస్తాడు భగవంతుడు. యాక్చువల్లీ కర్దముని కోరుకుంది భగవంతుడికి తెలుసు, అందుకే భగవంతుడు ఈ విధంగా ప్రత్యక్షమై కర్దముని కోరికను తీరుస్తాడు. సో దాని తర్వాత అలా వరం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు భగవంతుడు విష్ణువు. తర్వాత కర్దముని తన ఇంటికి వచ్చేస్తాడు. ఎలాగైతే భగవంతుడు చెప్పాడో అలాగే జరుగుతుంది. సో స్వయంభూమను శతరూప వాళ్ళ ఇంటికి వస్తారు, రైట్. సో కర్దముని ఉన్న చోటు ఏంటంటే బిందు సరోవరం, చాలా మంచి ప్రదేశం అన్నమాట బిందు సరోవరం. అది మనకి గుజరాత్ లో ఉందన్నమాట, ద్వారకా దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా కర్దముని ఆశ్రమానికి మనువు స్వయంభూమను వస్తాడు. అలా వచ్చి కర్దముని అప్పుడు స్వయంభూమను కూడా పొగుడతాడు, స్వయంభూమను కర్దముని పొగుడతారు, ఇద్దరికిద్దరు ప్రశంసించుకుంటారు. తర్వాత మనువు చెప్పేస్తాడు అనమాట స్వయంభూమను, నా యొక్క కూతురైన దేవతిని మీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను, దయచేసి మీరు స్వీకరించండి ఈ యొక్క వివాహ ప్రస్తావన. ఎందుకంటే నా కూతురు చాలా యోగ్యమైన పుత్రి, ప్రియవ్రత ఉత్తానపదు వంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా వంశంలో, వాళ్ళ చెల్లెళ్ళు. ఇంకా ఆమెకు ఇప్పుడు సరైన వయస్సు వచ్చింది, మంచి లక్షణాలు, గుణవతి, శీలవతి. ఇంకా ఎప్పుడైతే మీ గురించి నారదముని నుంచి విన్నదో అప్పటి నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయింది మనసులో. ఆ విధంగా కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు భార్య అవ్వడానికి ఆమె సూటబుల్. సో అందుకనే ఈ విధంగా మీరు ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి. మీరు ఎలాగో ముందే ప్రజాపతిగా, అంటే ఇప్పుడు వివాహం చేసుకొని సంతానాన్ని ఉత్పన్నం చేసి బ్రహ్మదేవుడు ఆజ్ఞని నిర్వహించాలని ఆల్రెడీ మీరు పూనుకున్నారు కనుక, మీరు వివాహం చేసుకుంటారు కనుక నా యొక్క పుత్రిని వివాహం చేసుకోండి అని కోరుకుంటారు అన్నమాట మనువు. సో అప్పుడు కర్దముని కూడా సరే నేను వివాహం చేసుకుంటాను, కాకపోతే ఒక కండిషన్ చెప్తారు. ఆ కండిషన్ ప్రకారం నేను వివాహం చేసుకుంటాను అంటారు. దేవహూతిని ఎందుకు వివాహం చేసుకుంటానో కూడా చెప్తారు. అని అంటారంట, సరే మీ యొక్క కూతురు ఏదైతే కోరుకుంటుందో అలాగే జరుగుతుంది. ఎందుకంటే మీ కూతుర్ని ఎవరు కూడా రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆమె చాలా అందమైన స్త్రీ. గంధర్వులు కూడా ఆమె చూసుకుంటూ, అంటే చూస్తూ పైనుంచి ఏరోప్లేన్ నుంచి కింద పడిపోతారు. గంధర్వ ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి, అంత అందమైన స్త్రీ మీ యొక్క కూతురు. కాబట్టి అలాగే ఆమె అన్ని రకాలుగా యోగ్యవతి,
ఓకే, నేను వివాహం చేసుకుంటాను. కానీ కండిషన్ ఏంటంటే ఆమెతో పాటు నేను నివసిస్తాను. ఎప్పటి వరకు అంటే సంతానం కలిగినంత వరకే. ఒకసారి సంతానం కలిగిన తర్వాత నేనింకా సంపూర్ణంగా ఆహ్, వైరాగ్యం తీసుకొని నేను వెళ్ళిపోతాను. భక్తి చేసుకోవడానికి భగవంతుడికి. హ్మ్. సో, ఈ విధంగా ఆయన ఒక కండిషన్ చెప్తాడనమాట. సరే అంటే బేసికల్లీ అందుకనే హ్మ్. ఆయన ఉంటాడు. కానీ సంతానం ఉత్పన్నం జరిగిన తర్వాత, సంతానం పొందిన తర్వాత ఆయన వెళ్ళిపోతానని చెప్తాడు. సో, కర్దముని ఆ విధంగా తర్వాత దేవహూతితో వివాహం జరుగుతుంది. మనువు తన యొక్క లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. తద్వారా ఆహ్, ఇక్కడ కర్దముని, దేవహూతి వాళ్ళిద్దరు వివాహం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దేవహూతి చాలా గొప్ప రాజకన్య. స్వయంభూ యొక్క పుత్రి. అయినా గాని ఎంతో చక్కగా కర్దముని యొక్క ముని ఆశ్రమంలో ఉంటాడు. ఆయనకి ఎన్నో సేవలు చేస్తుంది. ఈ యొక్క అధ్యాయం 23లో ముఖ్యంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆహ్, దేవహూతి ఎంత పతివ్రత నారి స్త్రీ, ఒక భార్యకి ఉండవలసిన లక్షణాలేంటి? హ్మ్. ఆమె ఎంత మంచి పతివ్రత స్త్రీ, సాధ్వి. హ్మ్. పతం ఇంగిత కోవిద అంటే పతి యొక్క కోరికలను అర్థం చేసుకొని, ప్రీత్యా ఎంతో ప్రేమతో, విశ్రంభేన ఎంతో ఆప్యాయతతో, ఆత్మ శౌచేన శుద్ధమైన మనస్సు, శరీరంతో, గౌరవేణ ఎంతో గౌరవంతో, ధమేన ఇంద్రియాల్ని నిగ్రహించుకొని, సౌహృదేన ఎంతో ప్రేమతో, వాచా మధురయ అంటే ఎంతో మధుర్యమైన వచనాలతో, ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మద అన్ని పాపాలన్నిటిని కూడా వదిలేసి, విసృజ్య కామం, దంభం, ద్వేషం, లోభం, అగం, మదం ఇవన్నిటిని కూడా వదిలేసి, ఇవన్నీ లేకుండా ఆ! అప్రమత్త ఉద్యత నిత్యం ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఆమె కర్దమునికి సేవ చేసిందంట. చూసారా ఎంత చక్కగా సేవ చేసిందో. సో, ఎలా భార్య భర్తకి సేవ చేయాలి అనేది మనము ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే దేవహూతి నుంచి నేర్చుకోవచ్చు. ఏ లక్షణాలు ఉండాలి ఒక సరైన భార్యకి తెలుసుకోవాలనుకుంటే దేవహూతి గురించి తెలుసుకోవచ్చు. అలా ఆ విధంగా దేవహూతి ఎన్నో రోజులు సేవ చేసింది. చేసి ఆమె తన గురించి ఎప్పుడూ సరిగ్గా ఆలోచించలేదు. సో, అందుకే ఆమె చాలా బక్కగా అయిపోయిందన్నమాట. బక్క చిక్కిపోయింది. ఇంకా ఆ విధంగా హ్మ్. ఆమె తర్వాత ఆమె యొక్క సేవను చూసి కర్దముని ఎంతో ఆనందపడిపోతాడు. అసలు నీ గురించి పట్టించుకోకుండా ఎంత సేవ చేసావు నాకు. కాబట్టి నీకేం కావాలో కోరుకో అని. సో, దేవహూతి అడుగుతుందన్నమాట. నాకు పిల్లలు కావాలి అని. దయచేసి నాకు పిల్లల్నివ్వండి. హ్మ్. సో, సరే అనేసి ఇప్పుడు వెంటనే దేవహూతికి ఒక మంచి ఏరియల్ మ్యాన్షన్ అన్నమాట. అంటే ఆ ఆకాశంలో తిరిగే విమానం. విమానంలో అన్ని వసతులుంటాయన్నమాట. ఒక పట్టణంలో ఒక సిటీలో ఉండే ఫెసిలిటీస్ అన్నీ గూడా అంటే అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండే ఒక విమానాన్ని తయారు చేస్తారు. ఇప్పుడున్న ఏరోప్లేన్ లాగా కాదనమాట. ఆ విమానంలో ఏంటంటే కర్దముని సృష్టించిన విమానం అనే ఇచ్చతో ఆయన కోరుకుంటాడు అలా. అంత తపోశక్తి ఉండది ఆ కర్దముని దగ్గర. ఆయన కోరుకోవడంతో అలాంటి ఒక విమానాన్ని సృష్టిస్తాడు. హ్మ్. సో, ఈ విధంగా ఆహ్, ఆ విమానాన్ని సృష్టించిన తర్వాత ఆ విమానంలో అన్నీ ఉంటాయి. వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల కూర్చోవడానికి, తినడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఆనందంగా గడపడానికి అన్ని రకాల సేవకులు, రకాల పక్షులు, పువ్వులు, చెట్లు, సరస్సులు, నందనవనాలు అన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా రకరకాల బిల్డింగ్స్, రాజమహల్‌లు అన్నీ లోపల ఉంటాయి. సో, దేవహూతికి అంటాడు, "నువ్వు బిందు సరోవరంలోకి వెళ్లి స్నానం చేసిరా. తర్వాత స్నానం చేసి వచ్చేసరికి ఆమె మొత్తం శరీరం అంతా కూడా యవ్వనంగా ముందు ఎలా ఉండేదో రాజకన్యలాగా మారిపోతుంది." దాని తర్వాత వాళ్ళిద్దరూ గూడా ఆ యొక్క విమానంలో ప్రయాణిస్తూ రకరకాల అందమైన చోట్లకి, ప్రదేశాలకి వెళ్తూ సో, బేసికల్లీ ఏంటంటే దేవహూతిని ఇప్పుడు ఆమె కోరిక తీర్చడానికి కర్దముని చూసాడు. ఆమె ఎంత తపస్సు చేసింది నా కోసం, ఎంత సేవ చేసిందని. ఆయన ఇప్పుడు ఆమె పైన ఎంతో ఆనందంతో ఈ విధంగా ఆమె కోరికను తీరుస్తూ సో, ఫైనల్‌గా
కర్దముని దేవహూతి యొక్క కలయిక ద్వారా ఎంతో మంది కన్యలు, పుత్రులు, సంతానం ఉత్పన్నం జరుగుతుందన్నమాట. టోటల్ గా 9 మంది కూతుర్లు పుడతారు. కర్దముని దేవహూతికి 9 మంది కూతుర్లు పుడతారు. అప్పుడు ఇంకా కర్దముని ముందే చెప్పాడుగా, నీ సంతానం జరిగిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోతానని, సంపూర్ణంగా భగవంతుడికి ఇప్పుడు భక్తి సేవ చేసుకోవడానికి వదిలి వెళ్ళిపోతానంటాడు కదా, వైరాగ్యం తీసుకొని. సో దానికి దేవహూతి అంటుందన్నమాట, మీరు నాకు కూతుర్లు ఇచ్చారు కానీ వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కాబట్టి మరి నాకు ఒక పుత్రుడు ఉంటే అతను నన్ను ఉద్ధరిస్తాడు, ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు ఒక పుత్ర సంతానాన్ని ఇవ్వండి అంటే సరే అనేసి తర్వాత ఈ విధంగా ఒప్పుకుంటాడు. తర్వాత కర్దముని దేవత నుంచి కపిలముని యొక్క జననం జరుగుతుంది. సో అలా కపిలముని పుట్టిన తర్వాత ఈ విధంగా ఆయనకు తెలుసు ఈయన కపిలదేవుడు భగవంతుడి అవతారం అని, ఎందుకంటే ఆల్రెడీ కర్దమునికి భగవంతుడు చెప్పాడు. సో అందుకనే ఆ విధంగా కపిలముని పుడతాడు. దాని తర్వాత పుట్టిన తర్వాత వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి కర్దముని దేవతని ప్రశంసించి కపిలముని తర్వాత ఈ అవతారంలో ఏమేం చేస్తాడో ముందుగానే భవిష్యవాణి చేసి వెళ్తారు. అలాగే దాని తర్వాత ఈ 9 కూతుర్లకు కూడా వివాహం జరుగుతుంది, వివాహం జరిపిస్తారు. కర్దముని యొక్క 9 మంది కూతుర్లని 9 మంది ఋషులు పెళ్లి చేసుకుంటారు. కళాని మరిచి పెళ్లి చేసుకుంటారు. అనసూయను అత్రి అనసూయ వినుంటారు కదా పేర్లు. అనసూయ ఎవరో కాదు, అనసూయ ఈ కర్దముని దేవతి యొక్క కూతురు. అత్రిముని పెళ్లి చేసుకుంటుంది. శ్రద్ధ అంగీరముని పెళ్లి చేసుకుంటుంది. అలాగే హవిర్భూ పులస్త్యముని పెళ్లి చేసుకుంటుంది. గతి పులహ, క్రియాకరతు, ఖ్యాతి భృగు, అరుంధతి వశిష్ట. అరుంధతి విన్నారు కదా, అరుంధతి కూడా ఈ కర్దముని యొక్క కూతురే. ఆమె వశిష్ఠుల్ని పెళ్లి చేసుకుంటుంది. శాంతి అథర్వను పెళ్లి చేసుకుంటుంది. ఈ విధంగా 9 మంది కూతుర్లు 9 మంది ఋషులతో పెళ్లిళ్ళు అయిపోతాయి. ఓకే, ఇంకా ఫైనల్ గా వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్లి చేసుకొని. ఇప్పుడు కర్దముని ఇంకా కపిలమునికి కూడా ప్రార్థనలు చేసుకొని ఆయన పరిక్రమ చేసి తర్వాత ఫైనల్ గా ఆయన ఆజ్ఞ తీసుకొని కర్దముని కూడా వైరాగ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఫైనల్ గా భగవద్ధామాన్ని చేరుకుంటాడు. కర్దముని తన యొక్క జీవితాన్ని ధ్యానం చేసుకుంటాడు. ఓకే, సో అలా కర్దముని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అనమాట. అదేంటంటే ఇప్పుడు కపిలముని యొక్క శిక్షణలు. అవి ఎలా మొదలవుతాయి అంటే, దేవహూతి కపిలమునికి ప్రశ్నలు అడుగుతుంది. దేవహూతి అంటుంది, అరే నేను ఒక తప్పు పని చేశానబ్బా, నన్ను ఏం కావాలి అని కోరుకున్నప్పుడు నేను అసలు ఎలా ముక్తి పొందాలి, ఎలా ఈ భౌతిక బంధనాన్ని ముక్తి పొందడానికి ఏం చేయాలనేది అడగాలి, కానీ అలా అడగకుండా నాకు సంతానం కావాలని అడిగేశాను. కాబట్టి ఇప్పుడు మరి నేను నా పతి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు, కాబట్టి నాకు మోక్షం ఎలా లభిస్తుంది, ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి నాకు ముక్తి ఎలా లభిస్తుంది, నేను మాయలో పడిపోయాను, ఈ మాయ నుంచి నాకు మాయా మోహితం నుంచి ఎలా ముక్తురాలను అవుతాను అని ఆమె ఎంతో చింతిస్తూ తన యొక్క పుత్రుడైన కపిలమునిని అడుగుతుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం 7 ప్రశ్నలు అడుగుతుందన్నమాట. దేవహూతి కపిలమునిని 7 ప్రశ్నలు అడుగుతుంది. ఆ 7 ప్రశ్నలు సమాధానాలే మిగతా 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు ఉంటాయి. సో ఈ అధ్యాయాల్లో ఉండే ప్రశ్నోత్తరాల్ని మనం బ్రీఫ్ గా చూసుకుందామంట. సో మొదటి ప్రశ్న ఆమె అడుగుతుంది దేవహూతి కపిలమునికి, నేను మాయ ద్వారా మోహితురాలనైపోయాను, కాబట్టి మీరు నా ఈ మోహాన్ని మీరు తొలగించేయండి. మాయ ద్వారా మోహితురాలనైపోయాను, ఈ మోహాన్ని నన్ను తొలగించేయండి, నా మోహాన్ని తొలగించండి అని. ఎలా మోహాన్ని తొలగించడం ఎలా? ఆధ్యాత్మిక యోగ అంటే సాంఖ్య యోగ భక్తి, ఇదే ఆధ్యాత్మిక యోగ అనేది. అంటే ఆధ్యాత్మిక యోగ అంటే ఆత్మస్థురంలో చేయాల్సిన యోగ, అందులో సాంఖ్య యోగ భక్తి అని చెప్తారు. ఆ మూడిట్లో కూడా భక్తి అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఇంకా భక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ కపిలముని చెప్తాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కపిలముని శిక్షణలో ఆయన ఎన్నో యోగ గురించి ఎన్నో విషయాల గురించి చెప్పిన కపిలముని క్లియర్ గా చెప్పేది ఏంటంటే, భక్తి అన్నిటికన్నా శ్రేష్టమైనది, మనము భక్తియే చేసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. భక్తుడి యొక్క లక్షణాల గురించి చెప్తారు. సో ఈ విధంగా
అందుకని 25th చాప్టర్ పేరు వచ్చేసి ద గ్లోరీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, భక్తిమయ సేవ యొక్క మహిమలు. రైట్. సో ఇప్పుడు అందుకనే ఇక్కడ భక్తి ఎలా జ్ఞాన మరియు యోగ కన్నా కూడా శ్రేష్టమైనది అనేది కూడా ఇక్కడ వర్ణిస్తారు. రైట్. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటుంది దేవహూతి కపిలముని. కపిలముని ఆ ప్రశ్నకి జవాబు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఫస్ట్ భక్తి అనేది శ్రేష్టమైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత దేవహూతి నెక్స్ట్ ప్రశ్న అడుగుతుంది అనమాట. ఏమడుగుతుందంటే, నేను ఎటువంటి భక్తి చేసుకోవాలి, ఎటువంటి భక్తి నేను చేసుకుంటే మీ యొక్క పాద పద్మాలకు చేరుకోగలను అని అడుగుతుంది. ఇప్పుడు కపిలముని భగవంతుడు అవతారం అని ఆమెకు కూడా తెలుసు, అందుకే అడుగుతుంది. మీ పాద పద్మాలకు సంపూర్ణంగా చేరుకోవాలి అంటే నేను ఎటువంటి భక్తి చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఏం అడుగుతుందంటే జ్ఞానం గురించి అడుగుతుంది. ఈ జ్ఞాన పద్ధతి ఏంటి, దీని ద్వారా ఒక వ్యక్తి తత్వాలను అర్థం చేసుకుంటాడే, ఈ జ్ఞానం గురించి నాకు చెప్పండి, జ్ఞాన మార్గం గురించి. అలాగే ఆమె ఏమంటుందంటే భగవంతుడికి ఏమి యోగ చేసుకుంటే ముక్తి లభిస్తుంది, ఇందులో ఏమేమి అంగాలు ఉన్నాయి యోగలో, ఇవన్నీ కూడా నాకు వర్ణించండి అని చెప్తుంది. సో ఈ 3 ప్రశ్నలు నెక్స్ట్ అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అడగగానే కపిలముని ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇలా సాంఖ్య యోగ, జ్ఞాన యోగ, లేకపోతే భక్తి యోగ చేసుకోవాలి, అందులో భక్తి శ్రేష్టమైంది, భక్తిలో లక్షణాలు ఏంటి. కానీ ఇప్పుడు దేవహూతి సరే మీరు భక్తి చేసుకోవాలని చెప్తున్నారు కదా, మంచిదే, మరి ఆ భక్తి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మీ పాద పద్మాలకు చేరుకోగలను అని అడుగుతుంది. దానికి ఉత్తరం జవాబిస్తున్నాడు అనమాట కపిలముని. ఎలాంటి భక్తి చేసుకోవాలంట, భక్తి ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా మనము భక్తి చేసుకోవాలి. ఇలా మన యొక్క ఇంద్రియాలని భగవంతుడు యొక్క సేవలో వినియోగించాలి, గురువు మరియు శాస్త్రాల యొక్క ఆదేశానుసారంగా. మనస్సుని ఎప్పుడు కూడా భగవంతుడికే ధ్యానంలో అంకితం అయిపోయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైనా భక్తి చేసుకుంటే అది ముక్తి కన్నా కూడా శ్రేష్టమైన స్థితిలో వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ భక్తి ఎంత పవర్ఫుల్ అంటే, ఈ భక్తి ద్వారా ఏమవుతుందంటే మన యొక్క సూక్ష్మ శరీరం అనేది కూడా నశించిపోతుంది. అదేంటండి సూక్ష్మ శరీరం నశించిపోవడం ఏంటి మనకంటే, ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ చనిపోయినప్పుడు మన స్థూల దేహం అనేది ఎలాగో నశించిపోతుంది, అది పెద్ద విశేషం కాదు. కానీ మనకు మళ్ళీ ఇంకో శరీరం ఎందుకు వస్తుందంటే, మన సూక్ష్మ దేహం ఇంకా ఉంది మనతో పాటు, ఆ సూక్ష్మ దేహంలో ఎన్నో కోరికలు ఉన్నాయన్నమాట. సో ఆ కోరికలను తీర్చడానికి మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నందు కారణంగా అందులో ఉండే కోరికలు, అందులో అన్ని కోరికలు తీర్చుకోవడానికి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది చేసుకున్న కర్మల ప్రకారం. అందుకే ఆ సూక్ష్మ దేహం ఎప్పుడు నశించిపోతుందంటే, ఒక వ్యక్తికి ఎప్పుడైతే ముక్తి లభిస్తుందో అప్పుడే నశించిపోతుంది సూక్ష్మదేహం. సో అటువంటి సూక్ష్మదేహాన్ని నాశనం చేసే పద్ధతి, పవరు, శక్తి భక్తికే ఉంది. సో ఈ విధంగా ఈ భక్తుల్లో కూడా రకరకాల స్టేజెస్ ఉంటాయి కదా, రైట్. సో వైదిక భక్తి, రాగానుగ భక్తి, ఇవి మనము భక్తి రసామృత సింధులో చదువుకున్నాము. ఆ విషయాలు కొంచెం ఇక్కడ కపిలముని కూడా దేవహూతికి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే. ఆ విధంగా ఇక్కడ దేవహూతికి కపిలముని చెప్తాడు, చూడు 2 ఉన్నాయి రకాల భక్తి, ఒకటి వైదిక సాధనా భక్తి, ఇంకొకటి రాగానుగా భక్తి. వైదిక సాధనా భక్తి, రాగానుగా భక్తి. సో ఇలా 2 ఉన్నాయి. కానీ అందులో నీకు శ్రేష్టమైనది ఏంటంటే, నువ్వు ఏది చేస్తే నీకు బెటర్ అనేది వైదిక సాధనా భక్తి. నువ్వు మాత్రం వైదిక సాధన భక్తి చేసుకో అని చెప్తాడు, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఎలా భక్తి చేసుకోవాలనే విషయాలు కొంచెం చెప్తాడు అనమాట కపిలముని దేవహూతికి. నెక్స్ట్ జ్ఞానం గురించి అడుగుతుంది కదా, ఆ జ్ఞానం గురించి అంటే సాంఖ్య యోగ ఒక విధంగా చెప్పాలంటే. సో వాటి గురించి ఆ ప్రశ్నకు జవాబిస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు చెప్తారు కపిలముని. సాంఖ్య యోగ అందులో వర్ణిస్తూ, సాంఖ్య అంటే ఏంటంటే అనలైజ్ చేయడం మొత్తం. సో ప్రకృతి, పురుష, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని అనలైజ్ చేస్తూ కార్య సృష్టి,
విరాట్ రూప యొక్క డెవలప్మెంట్, ఇవన్నిటిని గురించి మళ్ళీ చెప్తారు కొంచెం. ఇలా చాలా తత్వాల గురించి, జ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, సో బేసికల్లీ ప్రతి ఎలిమెంట్, టైం, మహత్తత్వ, చిత్త, అహంకార, మనస్, బుద్ధి, ఇంద్రియ, తన్మాత్రాలు, మన శబ్ద, ఈ రూప, గంధ, ఇవన్నీ ఇంద్రియాలు, వీటన్నిటి గురించి, ఇవన్నీ ఎలా జరిగాయి, ఇవన్నీ ద్వారా విరాట్ రూపం ఎలా సృష్టించబడింది, విరాట్ రూపం యొక్క మిగతా అంగాలు ఏంటివి, రైట్. సో ఈ విధంగా దేవతలు ఎలా విరాట్ రూపాన్ని మెలుకులోకి వచ్చేలా చేశారు, బేసికలీ యాక్టివ్ అయ్యేట విధంగా చేశారు. ఈ విధంగా బేసికలీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జ్ఞాన పద్ధతి ద్వారా జీవాత్మ ఎవరైతే బద్ధవస్థలో ఉన్నారో ఇలా ప్రాక్టీస్ చేసి ముక్తవస్థకి ఇలా చేరుకోగలరు. ఈ విధంగా ముక్తవస్థకు చేరుకున్న తర్వాత ఈ ప్రకృతి ఇంక ఎటువంటి హాని కలిగించలేదు అటువంటి ఆత్మకి అనే విషయాల్ని ఇక్కడ కపిలముని తన తల్లి అనే దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వివిధ అంగాలు, యోగ పద్ధతిలో ఉండే వివిధ అంగాల గురించి అడుగుతుంది కదా దేవతి. దానికి సమాధానంగా 28వ అధ్యాయం ఉంటుంది. 28వ అధ్యాయం మీరు చూసుకుంటే 28వ అధ్యాయంలో కపిలముని చెప్తాడనమాట. అష్టాంగ యోగలో మొత్తం 8 అంగాలు ఉన్నాయి. ఏమేమి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి, రైట్. సో ఈ 8 అంగాల గురించి వర్ణిస్తారు. సో ఇది మనకి భగవద్గీతలో కూడా కొంచెం చదువుకుంటాం మనము. సో ఇక్కడ కూడా దాన్ని వర్ణిస్తాడు. ఆమె అడుగుతుంది కదా ఎన్ని అంగాలు ఉన్నాయని. సో తర్వాత భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క సౌందర్యం, భగవంతుడి యొక్క రూపం, దాన్ని వర్ణిస్తాడు. సో ఆ భగవంతుడి రూపం పైన ధ్యానం చేసుకోవాలి మనం. ఇలా భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం పైన ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేయాలి భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం పైన అనే విషయాన్ని వర్ణిస్తాడు కపిలముని. ఎందుకంటే మెయిన్ గోల్ ఏంటి? భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం. సో ఈ అష్టాంగ యోగంలో కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం. పద్ధతి ఏదైనా సరే, పాయింట్ ఏంటంటే భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం. సో ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ చెప్తారనమాట. ఈ విధంగా ధ్యానం చేసుకోవడం ద్వారా అతను ఆ యోగి ఎలా ముక్తి పొందుతాడు ఈ భౌతిక రూపం, ఈ భౌతిక జగత్తు, ఈ భౌతిక పరిచయం నుంచి. సో ఆ యోగి అప్పుడు ఆ ముక్తవస్థకు చేరుకున్నప్పుడు ఆ పరమాత్మని దర్శించుకోగలుగుతాడు. తనలో పరమాత్మని దర్శించుకోగలుగుతాడు, ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మని దర్శించుకోగలుగుతాడు. ఆ స్థాయికి చేరుకోగలుగుతాడు యోగి ఈ అష్టాంగ యోగ ద్వారా, రైట్. సో బేసికల్ ఏంటంటే డిఫరెంట్ వేస్ అనమాట. కానీ అల్టిమేట్లీ మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి భక్తి చేసుకోవాలి. అది హైయెస్ట్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్. సో అందుకనే నెక్స్ట్ ఆ భక్తి యొక్క ప్రాసెస్ ని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఆమె అడుగుతుంది, దేవత అడుగుతుంది అనమాట. సో మీరు భక్తి అన్నిటికన్నా శ్రేష్టమైందని అంటున్నారు కదా, మనం దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ఇంకా డీటెయిల్స్ కావాలి నాకు, డీటెయిల్ గా కావాలి భక్తి గురించి. ఇంకా నెక్స్ట్ ఇంకో 2 ప్రశ్నలు కూడా ఒకేసారి అడిగేస్తుంది. 3 ప్రశ్నలు అడుగుతుంది. 5th, 6th, 7th మనం ఇప్పుడు మొత్తం 4 ప్రశ్నలు చూసుకున్నాము. ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి. 5th క్వశ్చన్ ఏంటంటే ఈ భక్తి గురించి ఇంకా డీటెయిల్ గా నాకు చెప్పండి అనేసి 29వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే అడిగేస్తుంది, రైట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఈ కాలం యొక్క నేచర్, స్వభావం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సైకిల్ ఆఫ్ బర్త్ అంటే ఈ జన్మ మృత్యు చక్రం, ఎలాగైతే జీవరాశులు అన్ని బద్ధ జీవాత్మలు ప్రయాణించే ఈ జన్మ మృత్యు చక్రం గురించి అడుగుతుంది. సో ఫైనలీ ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు కపిలముని. 29th చాప్టర్లో మనకి ఈ క్వశ్చన్లు అడిగిన వెంటనే ఇప్పుడు భక్తి గురించి ఇంకా డీటెయిల్ గా అడుగుతుంది కదా, సరే ఇప్పుడు డీటెయిల్ గా వర్ణిస్తారు అనమాట.
రకరకాల రకాలు ఉన్నాయి భక్తిలో కూడా. శుద్ధ భక్తి ఉంది, ఆ భక్తిలో అంగాలు ఏంటివి, అందులో జరిగే అపరాధాలు దాని గురించి కూడా హెచ్చరిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ కపిలముని డిస్క్రైబ్ చేస్తాడు రకరకాల క్లాసెస్ ఆఫ్ భక్తి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. వేరియస్ క్లాసెస్ ఆఫ్ భక్తి డిపెండ్ అవుతుంది. దేర్ ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ భక్తి. అది ఎవరు చేస్తున్నారు అనే బట్టి ఉంటుంది. చూడండి, భక్తి శుద్ధ భక్తి అనేది ఒకటే, కానీ ఎవరు చేస్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి తమో గుణంలో ఉండే వ్యక్తి కూడా భక్తి చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు భక్తి. సత్వగుణంలో ఉండే వ్యక్తి కూడా భక్తి చేసుకోవచ్చు, రజోగుణంలో ఉండే వ్యక్తి కూడా భక్తి చేసుకోవచ్చు. ఇప్పుడు తమో గుణంలో ఉండే వ్యక్తి ఎవరైతే భక్తి చేసుకుంటాడో అతను ఎలా ఉంటాడు, అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, తమో గుణంలో ఉండే వాళ్ళు భక్తి ఎందుకు చేసుకుంటారంటే ఈర్ష్యతో, ఏదో హాని కలిగించాలనే ఉద్దేశంతో, అహంకారంతో, క్రోధంతో భక్తి చేసుకుంటారు. ఇలాంటి గుణంతో భక్తి చేసుకునే వాళ్ళు ఏంటంటే తమో గుణంలో భక్తి చేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి ఇటువంటి పర్ఫార్మర్ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళకి ఎటువంటి దయ అనేది ఉండదు, దయాగుణం అనేది ఉండదు వీళ్ళలో. నెక్స్ట్ వచ్చేసి రజోగుణంలో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారంటే భక్తి, వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే రకరకాల భౌతిక వస్తువుల్ని భోగించాలి, ఎంతో ఐశ్వర్యాన్ని సాధించాలి, ఎంతో ఖ్యాతిని సంపాదించాలి అని విధంగా వాళ్ళు ఈ ఉద్దేశంతో భక్తి చేసుకుంటారు అన్నమాట. పృథక్ భావ. సో వీళ్ళు ఏంటంటే భగవంతుడు కాకుండా ఇంక ఏవేవో కోరికల కోసం చేసుకుంటారు భక్తి. నెక్స్ట్ వచ్చేసి సత్వగుణంలో ఉండే వాళ్ళు చేసుకునే భక్తి. ఈ సత్వగుణం వాళ్ళు ఎందుకు చేసుకుంటారు భక్తి అంటే, ఈ కర్మబంధనం నుంచి ముక్తి పొందాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకునే కర్మల యొక్క ఫలితాలన్నింటినీ కూడా ఇది భగవంతుడికి అర్పిస్తారు. ఎందుకంటే ఇది భగవంతుడికి, ఇది మా కర్తవ్యం అని భగవంతుడికి ఇచ్చేస్తారని. ఆ విధంగా వాళ్ళు కోరుకునేది ఏంటి? ముక్తి. ఇది సత్వగుణంలో ఉండే వాళ్ళు చేసుకునే భక్తి, రైట్? కానీ శుద్ధమైన భక్తి అనేది 3 గుణాలకు అతీతం. సో ఇది రజోగుణంలో ఉండి చేసుకునే వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, సత్వగుణంలో చేసుకునే వాళ్ళు భక్తి ఎలా ఉంటుంది, తమో గుణం నుండి చేసుకునే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో వర్ణిస్తారు. తర్వాత నెక్స్ట్, అలాగని భక్తి ఎప్పుడు రజోగుణం, సత్వగుణం, తమోగుణం అయిపోదండి. ఆ జనాలు అలా ఉన్నారు ఆ గుణాల్లో. భక్తి అనేది ఎప్పుడు శుద్ధమైందే, ఆ శుద్ధమైన భక్తి అనేది ఎప్పుడు కూడా 3 గుణాలకు అతీతమే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో అందుకనే ఇక్కడ కపిలముని ఒక విషయాన్ని చెప్తారు. ఇది సేమ్ మన భక్తి రసామృత సింధులో ఉండే విషయం, సేమ్ విషయం ఇక్కడ ఎసెన్స్ అదే అనుకోండి. ఇది మనకు 29th చాప్టర్లోనే 11th 12th శ్లోకాల్లో అక్కడ చెప్తారు. ఏం చెప్తారంటే కపిలముని, బై హియరింగ్ అబౌట్ మై క్వాలిటీస్, నా యొక్క గుణాల గురించి విన్నప్పుడు, by hearing about my qualities, mind flows continuously to me unobstructed, just as the Ganges flows to the ocean. Such bhakti is causeless and uninterrupted. So ఇక్కడ అందుకే మద్గుణ శృతి మాత్రేన మయి సర్వా గుహాశయే మనోగతిర్ అవిచ్ఛిన్న యథా గంగాంబ శంభుధౌ లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదాహృతం అహైతుక్య అవ్యవహిత యా భక్తి పురుషోత్తమే. ఇది ఎలా ఉంది అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధ్యానార్థం, అటువంటి సిమిలర్ లైన్ లో ఉంటుంది అన్నమాట ఈ శ్లోకం, రైట్? సో ఇక్కడ కూడా ఎటువంటి కారణం లేదు, దీన్ని ఎవరు ఆపలేరు. ఎలాగైతే గంగ సముద్రంలోకి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఎవరు ఆపలేరు, గంగ వెళ్తుంది సముద్రానికి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, పర్వతాలు వచ్చినా, ఏమొచ్చినా సరే అది దాటుకొని, ఎదుర్కొని, చీల్చుకొని ఎలాగో అలాగే ఇంకో దారి వెతుక్కొనైనా సరే గంగ వెళ్ళి సముద్రం కలుస్తుంది. అలాగే ఈ శుద్ధ భక్తి యొక్క లక్షణం అది, ఎవరు ఆపలేరు. సో భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని చేరుకునే విధంగా చేస్తుంది శుద్ధ భక్తి, రైట్? దీని ఎటువంటి భౌతిక కోరిక లేదు దీని వెనకాల. ఎందుకు భక్తి చేసుకుంటా? ఏదైనా భౌతిక కోరిక లేనే లేదు. అది శుద్ధ భక్తి.
అదంతా ఎప్పుడు సంభవం అవుతుందంటే భగవంతుడి గురించి శ్రవణం చేయడం ద్వారా అది సంభవం. సో అందుకనే ఈ భాగవతం శ్రవణం చేయడం అనేది యాక్చువల్లీ శుద్ధ భక్తి. ఇది చేయాలి మనం. ఇంకా కపిలముని చెప్తాడు భక్తి యొక్క లక్షణాలు, భక్తుల యొక్క లక్షణాలు. భక్తులు కూడా ఎప్పుడు కోరుకునేది ఏంటంటే సేవ. ఒకవేళ ఎవరికైనా ముక్తినిస్తాను కాకపోతే అక్కడ సేవ లేదు అంటే అటువంటి ముక్తి భక్తులు కోరుకోరట. అందుకనే బ్రహ్మజ్యోతికి వెళ్ళి విలీనమైపోవడానికి భక్తులకి ఎటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి లేదు. ఎందుకంటే అక్కడ సేవ చేసుకోవడానికి అక్కడ ఏం లేదు. బ్రహ్మజ్యోతిలో సేవ చేసుకునే ఆప్షన్ ఉండదు అనమాట. అటువంటి వసతి ఉండదు. సేవ చేసుకునే మనకి అటువంటి పాసిబిలిటీ లేదు. అందుకనే ఎక్కడున్నా సరే భక్తుడు కోరుకునేది ఏంటంటే నేను భక్తి చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి. అది భక్తి యొక్క అర్థం. అందుకే భక్తి అంటే ప్రభుపాల్ ద్వారా డివోషనల్ సర్వీస్ అని అనువాదించారు అనమాట ఇంగ్లీష్లో. సో ఈ విధంగా భక్తి యొక్క గుణమహిమల్ని యాక్చువల్లీ రకరకాల వెరైటీస్ ని అన్నిటి కూడా కపిలముని వర్ణిస్తాడు అనమాట. ఇప్పుడు భక్తిలో కూడా మనము మంచిగా ముందుకు భక్తి మార్గంలో వెళ్ళాలి అంటే అందులో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవేంటంటే మెయిన్ అపరాధాలు అన్నమాట. మనం చేసే అపరాధాలు కారణంగా మనం భక్తిలో ముందుకు వెళ్లకుండా మన బండి ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ కపిలముని స్వయంగా చెప్తాడు అనమాట. ఈ అపరాధాలు ఎందుకు చేస్తామంట? మనం భక్తి చేసుకుంటూ కూడా అపరాధాలు ఎందుకు చేస్తున్నాము? డ్యూ టు డిస్రిగార్డ్, హేట్రెడ్ అండ్ క్రిటిసిజం. సో డిస్రిగార్డ్ అంటే మనం లెక్క చేయట్లేదు భగవంతుడిని. అందుకని అరే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో అనే విషయాన్ని మనం లెక్క చేయట్లేదు. సో అలా భగవంతుడి విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు విషయాన్ని మనం నమ్మట్లేదు, లెక్క చేయట్లేదు. అందుకనే ఈ విషయం లెక్క చేయక మనం అపరాధాలు చేస్తున్నాం భగవంతుడి పట్ల, భక్తుల పట్ల, విగ్రహం పట్ల. నెక్స్ట్ వచ్చేసి హేట్రెడ్, ద్వేషం ఉంది మనలో. భగవంతుడిని పూజిస్తున్నాం కానీ లోపల ద్వేషం చాలా ఉందన్నమాట. అంటే మిగతా వాళ్ళని ద్వేషిస్తున్నాం. భగవంతుడిని పూజిస్తున్నాం కానీ మిగతా భక్తుల్ని ద్వేషిస్తున్నాం. ఇది ఒక పెద్ద అడ్డంకి అనమాట, బాధ మనకి. భక్తిలో ముందుకెళ్ళడానికి ఇది ఒక పెద్ద ఆబ్స్టకల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రిటిసిజం, నిందించడం, అవమానించడం. భగవంతుడు కపిలముని అంటాడు ఆయన ఎన్ని రకాల గొప్ప గొప్ప పూజలు పునస్కారాలు చేసుకునేవండి. ఎంత గొప్పగా పూజించినా సరే వేరే భక్తుల్ని, వేరే మనుషుల్ని, వేరే వాళ్ళని అవమానిస్తే కనుక అటువంటి వ్యక్తి ఎంత పెద్ద పూజ చేసినా సరే నాకు ప్రియమైన వాడు కాదు, నేను సంతృప్తి చెందను. అతను చేసిన పెద్ద పెద్ద పూజల ద్వారా నేను సంతృప్తి చెందను ఒకవేళ అతను ఇంకొక భక్తుల్ని అవమానిస్తూ ఉంటే. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటా నేను చాలా పెద్దగా అతనికన్నా ఎక్కువ భక్తి చేస్తున్నాను, అతనికన్నా ఎక్కువ పూజ చేస్తున్నాను, అతనికన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను, కాబట్టి నా ద్వారా భగవంతుడు నా పట్ల సంతృప్తి చెందాడు, నేను గొప్ప భక్తుణ్ణి, నేను ఎలా వ్యవహరించినా ఎవరిని అవమానించినా ఏం పర్వాలేదు అనుకుంటే అది మూర్ఖత్వం. సో ఇది జాగ్రత్తగా ఉండాలని కపిలముని, ఇది చాలా ఇంపార్టెంట్ శిక్షణలు యాక్చువల్లీ మనకి ఇస్తున్నారు. సో మరి సొల్యూషన్ ఏంటి? ఈ 3 సమస్యల నుంచి ఎదుర్కోవాలంటే సొల్యూషన్ అంటే మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. సో అందుకనే అలా వారిని లెక్క చేయకపోవడం, వాళ్ళని అవమానించడం, వారిపైన ద్వేషం పెంచుకోవడం అనేది సరైనది కాదు. రైట్? అందుకనే ఈ విధంగా మనం అందరినీ సమాన దృష్టితో చూడాలన్నమాట, సమదర్శన అవ్వాలి. అవునా? సో నెక్స్ట్ ఇక్కడ అందుకే చెప్తున్నారు అన్నమాట, ఇలా జీవాత్మల్లో కూడా రకరకాల జీవాత్మలు ఉన్నాయి. అవునా? మనుషులు, పశువుల్లో కూడా వెరైటీస్ ఉన్నారు, మనుషుల్లో కూడా వెరైటీస్ ఉన్నారు. అవునా? అందులో వర్ణాశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారు, వర్ణాశ్రమం బయట వాళ్ళు ఉన్నారు. అవునా? సో శుద్ధ భక్తులు ఉన్నారు, కర్మీలు ఉన్నారు. ఇలా చాలా వెరైటీస్ ఉన్నారు జీవాత్మల్లో కూడా, మనుషుల్లో కూడా. ఇలా రకరకాల విషయాల గురించి చెప్తారు. కాలం గురించి అడుగుతుంది కదా దేవహూతి, ఆ కాలం గురించి కూడా వర్ణిస్తారు అన్నమాట. కాలం యొక్క లక్షణాల గురించి కూడా వర్ణిస్తారు. ఇంకా ఫైనల్ గా జన్మ మృత్యు చక్రం అన్నారు కదా, ఆ జన్మ మృత్యు చక్రం గురించి కూడా వర్ణిస్తారు. ఫైనల్ గా ఆన్సర్ ఫైనల్ క్వశ్చన్ కి
ఈ జన్మ మృత్యు చక్రం గురించి ఏంటంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుంది. ఈ విధంగా ఆ నరకం ఉంటుంది, అక్కడ కూడా వెళ్తారు. మళ్ళీ జన్మెత్తడానికి గర్భంలోకి రావాల్సి వస్తుంది. ఆ గర్భంలో కూడా ఎంతో బాధలు అనుభవించాల్సి వస్తుంది, జన్మించినప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా జన్మ తీసుకునే ముందు గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఒకసారి కొంతమంది శిశువులు భగవంతుడిని గుర్తు చేసుకొని ప్రార్థించుకుంటారు. మిమ్మల్ని మేము జన్మ అయిన తర్వాత మేము మిమ్మల్ని భక్తి చేసుకొని సేవ చేసుకుంటాము, మమ్మల్ని ఇక్కడ ఈ గర్భం నుంచి బయటికి తీసుకెళ్ళండి అని భగవంతుడి ప్రార్థించుకుంటుంది శిశువు, గర్భంలో ఉండే శిశువు. కానీ ఆ గర్భంలో ఉండే శిశువు అప్పుడు బాగానే ప్రార్థించుకుంటుంది, కానీ జన్మించిన తర్వాత ఈ మాయాలోకంలో మాయామోహితమై మర్చిపోతుంది ఆ శిశువు. ఆ వ్యక్తి మర్చిపోతాడు భగవంతుడిని ఆరాధించుకోవాలి, భక్తి చేసుకోవాలని. ఈ విధంగా రకరకాల కర్మలు చేసుకుంటూ మళ్ళీ ఈ భౌతిక చక్రంలో, భౌతిక బంధనంలో, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో ఇరుక్కుపోతాడు, జీవాత్మ ఇరుక్కుపోతుంది. ఈ విధంగా ఇలా రకరకాల కర్మలు చేసుకోవడం కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే భక్తి చేసుకోవాలి మనం ఈ జీవితంలో అనే విషయాన్ని కపిలముని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. ఇంకా దాని తర్వాత కపిలముని ఫైనల్గా ఇక్కడ ఈ శిక్షణలు పూర్తి చేసుకున్న తర్వాత ఎలా జీవాత్మలు బద్దపోతున్నాయి, ఎలా ముక్తి పొందాలి, భక్తి చేసుకోవాలనే విషయం చెప్పిన తర్వాత ఫైనల్గా దేవతి ప్రార్థనలు చేస్తుంది. ప్రార్థనలు చేసిన తర్వాత కపిలముని ఆమెకు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఎలా భక్తి చేసుకోవాలనే విషయం పైన. తద్వారా భక్తి చేసుకుని ప్రేమను ఎలా పొందాలి, కృష్ణ ప్రేమను అనే విషయం పైన దేవతి కపిలముని ఇచ్చిన ఆదేశాలన్నిటి చక్కగా పాటించి ఆమె తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తారు అనమాట. ఇంకా ఇదే కపిలముని యొక్క చరిత్ర, ఆయన బోధనలు ఎవరైనా సరే వింటే వాళ్ళు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయి భగవంతుడి పాదపద్మాల దగ్గర చేరుకుంటారు. అది ఫలశ్రుతిగా ఈ 33వ అధ్యాయం ఎండింగ్ లో ఇచ్చారనమాట. ఓకే, సో ఈ విధంగా బేసికల్లీ ఈ 3వ స్కందం పెద్దది. సో నేను బ్రీఫ్ గా వర్ణించడానికి ప్రయత్నించాను. ఇక్కడ చూస్తాను ఎంత ఓపిక విన్నా